హే వ్యూస్, హాయ్, వెల్కమ్ టు టీఎఫ్పీసీ. నేను మీ అంజలి. ఎస్, ఎవ్రీ వీక్ లాగే ఈ వీక్ కూడా నేను కొత్త మూవీ చూశాను. దట్ ఈజ్ శివం భజే అనమాట. అండ్ పేరుకు తగ్గట్టే మూవీ అయితే నిజంగా ఓం నమ శివాయ సూపర్గా ఉంది. ఈ ట్విస్ట్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నేనైతే ట్విస్ట్ రివీల్ చేయాలనుకోవట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే అశ్విన్ అన్న పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉందన్నమాట. అండ్ అఫ్ కోర్స్ మూవీ అన్నాక కొన్ని డ్రాగ్స్ అండ్ కొన్ని ల్యాగ్స్ ఉంటాయి కాబట్టి ఎస్, దెర్ ఆర్ సమ్ డ్రాగ్స్ అండ్ సమ్ ల్యాగ్స్ అయితే పక్కాగా ఉన్నాయి. బట్ ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మూవీ అయితే అద్దిరిపోద్ది అనమాట. అండ్ కొన్ని ట్విస్ట్లు అండ్ అలాగే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఆర్ వెరీ వెరీ నైస్. అండ్ అశ్విన్ అన్న పర్ఫార్మెన్స్ అయితే డే బై డే మూవీకి ఇంప్రూవ్ అవుతుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. అండ్ అశ్విన్ అన్న మూవీ వస్తుంది అని అంటే కాంటెంట్ ఉన్న మూవీ ఆయన చేస్తారు. ఈ విషయం మనందరికీ తెలుసు కాబట్టి ఒక యూనిక్ కాంటెంట్తో అన్న మన ముందుకు వచ్చేసారు. అండ్ అందరూ శివం భజే మూవీకి వెళ్ళి చూసి ఎలా ఉంది ఏంటి అనేది డెఫినెట్లీ కింద కమెంట్స్లో నాకైతే మెన్షన్ చేసి చెప్పండి. అండ్ వన్ ఇంపార్టెంట్ రోల్ అండ్ క్యారెక్టర్ ఐ డోంట్ వాంట్ టు రివీల్. అండ్ ఆ ఇంపార్టెంట్ క్యారెక్టర్ని చూసి ఎలా అనిపించింది ఏంటి, అరే ఈ పోర్షన్లో ఈ మూవీ కూడా తీయచ్చా, ఇలాంటి ఒక కాన్సెప్ట్ కూడా క్రియేట్ చేయొచ్చా అనిపించింది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు డైరెక్టర్ అండ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ టేకింగ్ వాజ్ ఆసమ్. అండ్ ఎస్, శివుడిని చూపిస్తారు చూడండి బీజిఎం వేసి, అదైతే గూస్ బంప్స్ అనమాట. నాకైతే మూవీ బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ మళ్ళీ ఇంకొక మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను.